డైలీ బ్రెడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకి పరిస్థితులు మన జీవితంలో ఎలా ఉంటాయంటే అన్నీ మంచి జరుగుతున్నప్పుడు సడన్గా ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేస్తుంది. సడన్గా అనుకోని పరిస్థితి ఏర్పడిపోతుంది. అప్పుడు మీరు మీ బాధ చాలా బాధ కలుగుతుంది. ఆ బాధని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చూపించాలో తెలియక మీరు కోప్పడిపోతారు. చాలా కోపం వస్తుంది. ఇంకా ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియక మనం డైరెక్ట్ దేవుడిని బ్లేమ్ చేస్తాం. దేవా, ఎందుకు నాకు ఈ ప్రాబ్లం ఇచ్చిన? అంత మంచి జరుగుతున్నప్పుడు సడన్గా ఇది ఏంది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా చేసావు, నాతోనే ఎందుకు చేసావు, నేనేం దొరికానా అని చాలా ప్రశ్నలు, చాలా కోపం దేవుని ముందర మనం చూపుతుంటాం. ఆ పరిస్థితిలో మనకు అర్థం కాదు. ఎవరు మనకి ఏమైనా చెప్పినా కూడా మనము దాన్ని గ్రహించే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చాలా కోప్పడిపోతుంటాం. కానీ కోపం తగ్గిన తర్వాత మనం ఆలోచిస్తే మనకు దాని రీజన్, అది ఎందుకైందా, ప్రాబ్లం ఎందుకైందని మనము ఆ సొల్యూషన్ కోసం వెతుకుతుంటాం. మందితోని అడుగుతాము, లేదా మనము చాలా ప్రశ్నించుకుంటూ ఎందుకు ఇలా అయింది అని చాలా ప్రశ్నలు వేస్తూ బాధపడుతుంటాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనలో మనం బాధపడకుండా లేదా ఇంకెవరితో కూడా డిస్కస్ చేయకుండా ఫస్ట్ డిస్కషన్ ముందుగా మనం ఈ సొల్యూషన్ ఏదైతే, ఈ సమస్యకు పరిష్కారం ఏంది అనేది మనము దేవుని సన్నిధిలో కనుక్కోవాలి. ఈ పరిస్థితి గురించి ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం దేవునికి ఇది ముందుగా చెప్పి, దేవా ఇలా అయ్యింది, ఇది ఎందుకైంది, ఎలా అయింది, నేను ఏ విధంగా దీన్ని మార్చగలను, నా నుండి ఏ తప్పైంది అని దేవుని సన్నిధిలో మనం అడిగితే ప్రభు తప్పకుండా ఆ పూటలో అప్పటికప్పటికి చెప్పకపోయినా త్వరలోనే దేవుడు మీకు అది తెలియజేస్తాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటను మనం గాయకుంటే అప్పుడు ఆ పరిస్థితి అనేది ఇంకే ఎక్కువ పాడు కాకుండాని దేవుని కృపలో అది తగ్గిపోతుంది, లేదా ఆ సమస్య ఏదైతుందో తొలగిపోతుంది. కాబట్టి మనం ముందు దేవుని సన్నిధిలో ఆ పరిస్థితిని పెట్టాలి. మనుషుల నుండి కానీ మనలో మనం దాన్ని ఆలోచించి పరిష్కరించాలని మనం ప్రయాసపడద్దు. ఇంకోటి ఏంటంటే, మనుషులను ఎవరైతే మనం బాధ పెట్టిన వారు ఉంటారో వారిని క్షమించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటారు, ఇంకా మీ ముందు నుంచే వెళ్తుంటారు. కానీ అయినా వారిని క్షమించాలంటే మనకు చాలా కష్టం అవుతుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు, మన పాపాలని చూస్తున్నాడు. ఆయన క్షమించున్నాడు. ఆ విధంగానే మనం కూడా వారిని క్షమించాలి. అది ఎంత కష్టమైన పనైనా, వారు మనల్ని ఎంత బాధ పెట్టినప్పటికీ వారిని క్షమించాల్సిందే. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని క్షమించాడు కాబట్టి దేవుడు మనల్ని అతని మార్గంలో నడిపించుటకు కావాల్సిన సహనాన్ని, ప్రేమను మనకు దయచేయును గాక. ఆమేన్.